గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లోని సెకండ్ యూనిట్లో లా వొకాబులరీ, ఇంకా ముందు లెసన్స్ కూడా మనం వొకాబులరీస్ గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు లా వొకాబులరీ గురించి నేర్చుకుందాం. లా వొకాబులరీస్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనింగ్స్ చూసినట్లయితే అటర్నరీ, అటార్నీ అంటే ఏ పర్సన్ అపాయింటెడ్ టు యాక్ట్ ఫర్ ఆర్ రిప్రజెంట్ లాయర్. అంటే ఇంకా ఈ పర్సన్ అపాయింటెడ్, ఒక పర్సన్ నియమిస్తారు. ఏ విధంగా అంటే రిప్రజెంట్ లాయర్గా నిర్మించే వ్యక్తిని ఏ పర్సన్ అపాయింటెడ్ టు యాక్ట్ ఫర్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ రిప్రజెంట్ లాయర్. ఏదైనా కేసుకి రిప్రజెంట్ చేయొచ్చు లాయర్గా ఉంటే దాన్ని అటార్నీ అంటారు, అటార్నీ అని అంటారు. తర్వాత బారిస్టర్ అంటే లాయర్ హూ ప్లీడ్స్ బిఫోర్ ఏ సుపీరియర్ కోర్ట్. అంటే ఉన్నతమైన న్యాయస్థానం ముందు వాదించే వాళ్ళని ఏమంటారంటే బారిస్టర్ అంటారు. వాదించేవాడిని బారిస్టర్ అని పిలుస్తారు. ఏ లాయర్ హూ ప్లీడ్స్ బిఫోర్ ఏ సుపీరియర్ కోర్ట్ ఈజ్ కాల్డ్ బారిస్టర్. బ్రీఫ్, ద మీనింగ్స్ ఆఫ్ ద బ్రీఫ్. ఇన్స్ట్రక్షన్స్ టు బారిస్టర్. బ్రీఫ్ అంటే చూడండి, బ్రీఫ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ టు ఏ బారిస్టర్. సుప్రీం, ఒక ఉన్నతమైన కోర్టు ముందు ఎవరైతే వాదిస్తారో వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఏమంటారంటే బ్రీఫ్ అంటారు. బ్రీఫ్ అని పిలుస్తారు. కేస్ చూసినట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఏ ట్రయల్, ఎస్పెషల్లీ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ వన్ సైడ్. అంటే కేసు అంటే స్టేట్మెంట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ఏ ట్రయల్. ఒక కేసు మీద ఒక ట్రయల్ చేస్తారు. ట్రయల్స్, అది ఏ విధంగా జరిగింది, ఆ కేసు ఎక్కడెక్కడ తప్పులు జరిగింది ఏంటి అనే దాని గురించి ఒక ట్రయల్స్ చేస్తారు. ఎస్పెషల్లీ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది వన్ సైడ్. ఒక పక్క ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆ కేసుని ట్రయల్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే కేసు అంటారు. కాంట్రాక్ట్ అంటే ఏ ఫార్ములా ఆర్గ్యుమెంట్. కాంట్రాక్ట్ అంటే ఫార్ములా, ఒక పద్ధతైన ఆర్గ్యుమెంట్ని కాంట్రాక్ట్ అంటారు. అంటే ఈ లా వొకాబులరీలో దీని అర్థాలు. అలాగే కోర్ట్ ఆఫ్ లా చూసుకున్నట్లయితే ద ప్లేస్ వేర్ లా కేసెస్ ఆర్ హియర్ అండ్ డిసైడ్. అయితే ఎక్కడైతే కేసు వాదాలు జరుగుతాయో, ఎక్కడైతే న్యాయ సంబంధించిన కేసులు, న్యాయానికి సంబంధించిన కేసులు ఎక్కడైతే జరిగి అక్కడ డిసైడ్ చేస్తారో ఆ ప్రాంతాన్ని, ఆ ప్లేస్ని ఏమంటారంటే కోర్ట్ ఆఫ్ లా అంటారు. ద ప్లేస్ వేర్ లా కేసెస్ ఆర్ హియర్ అండ్ డిసైడ్. అక్కడ ఆ ప్లేస్లో, ఆ కోర్టులో ఆ కేసులు విని దాన్ని ఏంటంటే తీర్పుని డిసైడ్ చేస్తారు. దాన్ని ఏమంటారు కోర్ట్ ఆఫ్ లా అంటారు. ఎవిడెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ టు ఏ కోర్ట్ టు ప్రూవ్ ఆర్ సపోర్ట్ ఏ పాయింట్ క్వశ్చన్. అంటే ఎవిడెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ టు ఏ కోర్టుకి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసి ఆఫ్ ప్రూవ్ అన్నమాట. అది వాస్తవికతతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అనమాట, ఇన్ఫర్మేషన్ అనమాట. ఇచ్చి ఆ సపోర్ట్, అది కానీ సపోర్ట్ ఏ పాయింట్ క్వశ్చన్ చేయడానికి, సపోర్ట్ చేయడం అనమాట. క్వశ్చన్ వేయడానికి సపోర్ట్గా ఉండడం అనమాట. అది చెప్తుంది. ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ టు ఏ కోర్ట్ టు ప్రూవ్ ఆర్ సపోర్ట్ ఏ పాయింట్ క్వశ్చన్ పాయింట్అవుట్ చేయడానికి, లేకపోతే కేసుని అలాగే ఈ యొక్క కోర్టులో ఇన్ఫర్మేషన్ని ప్రూవ్ చేయడానికి ఉన్న దాన్ని ఎవిడెన్స్ అంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం ఏంటనేది.
తర్వాత సార్ చూసినట్లయితే ఈ యొక్క లా వొకాబులరీలో గిల్టీ, రెస్పాన్సిబుల్ ఫర్ రాంగ్ అంటే ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యత వహించేవాడు, అయితే క్యాబ్ బిల్ అంటే వాళ్ళు ఏమంటారు గిల్టీ అంటే. జడ్జ్, పబ్లిక్ అఫీషియల్ విత్ అథారిటీ టు హియర్ అండ్ డిసైడ్ కేస్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. జడ్జ్ అంటే పబ్లిక్ అఫీషియల్ విత్ అథారిటీ, ఒక అథారిటీతో కూడుకున్నటువంటి పబ్లిక్ అఫీషియల్ అనమాట. టు హియర్ అండ్ డిసైడ్, అతను ఏం చేస్తాడంటే ఈ జడ్జి గారు కేసును విని అక్కడ వాదోపవాదాలు విని ఏం చేస్తారంటే కోర్ట్ ఆఫ్ లా ప్రకారంగా ఆయన ఏం చేస్తారంటే డిసైడ్ చేస్తారు తప్పేంటని. జ్యూరీ, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసన్ టు హియర్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఈ కేస్ గివెన్ డిసిషన్. జ్యూరీ అంటే కొంతమంది కలిపి ఒక ఐదారుగురు లాయర్స్ కలిపి జ్యూరీ కింద ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే జ్యూరీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చూసన్ టు హియర్ ద ఎవిడెన్స్ని అక్కడున్న ఎవిడెన్స్ని వాళ్ళు ఎంచుకొని ఎవిడెన్స్ ఆఫ్ ఏ కేసు యొక్క ఎవిడెన్స్ని తీసుకొని గివ్ ఏ డిసిషన్, తర్వాత డిసిషన్ వాళ్ళు ఇస్తారు. అది లా సూట్ అంటే చూద్దాం. లా సూట్, ఏ ట్రయల్ ఎట్ కోర్ట్ బిట్వీన్ టూ ప్రైవేట్ పార్టీస్. లా సూట్ అంటే ట్రయల్ రెండు ప్రైవేట్ పార్టీస్ మధ్యన జరిగే వాదన ఏంటంటారంటే ట్రయల్ అంటారు. ఈ ట్రయల్ అంటే కోర్టు దగ్గర ఈ రెండు పార్టీస్ మధ్య వాదోపవాదం, ముద్దాయి ఉంటాడు, వాది ప్రతివాది ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య ఉండి వాళ్ళ తరపున ఉండి వాదించే లా సూట్ అంటారు. లాయర్, ఏ పర్సన్ ట్రైన్డ్ ఇన్ ఏ లా అండ్ హూ అడ్వైజెస్ రిప్రజెంట్స్ అదర్స్. లాయర్ అంటే పర్సన్ ట్రైన్డ్ ఇన్ ఏ లాలో అంటే న్యాయ శాస్త్రంలో ఎవరైతే ట్రైన్డ్ అవుతారో అయ్యి హూ అడ్వైజెస్ రిప్రజెంటేటివ్స్ అదర్స్, ఇతరులకి రిప్రజెంటేటివ్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వాడిని లాయర్ అంటారు. ప్లీడ్, టు డిఫెండ్ లా కేసుని డిఫెండ్ చేయటం, వాదించడం. సెంటెన్స్, ద పనిష్మెంట్, సెంటెన్స్ అంటే పనిష్మెంట్, సెంటెన్స్ టు డెత్ అంటారు. సెంటెన్స్ అంటే పనిష్మెంట్. ఇవి ఈ వొకాబులరీ మీనింగ్స్. ఇంకా ఉన్న చూద్దాం కేవలం. తర్వాత చూడండి, తర్వాత సోలిసిటర్ అంటే లాయర్ అడ్వైజింగ్ క్లయింట్స్. లాయర్ ఏం చేస్తాడంటే క్లయింట్స్ ఉంటారు, క్లయింట్స్కి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అలా అడ్వైజ్ ఇచ్చే క్లయింట్స్ని లాయర్ అడ్వైజింగ్ క్లయింట్స్ ఏమంటారంటే సోలిసిటర్ అంటారు. లాయర్ అడ్వైజింగ్ క్లయింట్స్. అలాగే స్యూ, టు స్టార్ట్ లీగల్ యాక్షన్ ఎగెనిస్ట్ సమ్మన్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. స్యూ అంటే న్యాయానికి వ్యతిరేకంగా లీగల్ యాక్షన్, కోర్ట్ ఆఫ్ లా, సమ్మన్ కోర్ట్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా లీగల్ యాక్షన్ తీసుకుంటే టు స్టార్ట్ లీగల్ యాక్షన్ ఎగెనిస్ట్ సమ్మన్ కోర్ట్ ఆఫ్ లా అంటే ఎతటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే దాన్ని స్యూ అంటారు. సమ్మప్, టు సమ్మరైజ్ అండ్ రివ్యూ ద ఎవిడెన్స్ ఆఫ్ కేసుని ఎవిడెన్స్ ఏంటి అనేది సమ్మరైజ్ అంటే దాన్ని చూస్తారన్నమాట, దాన్ని తెలుసుకుంటారు అనమాట ఏంటని సమ్మరైజ్ చేయటం. ట్రయల్, ఏ ఫార్ములా ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ కేస్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ట్రయల్ అంటే ఈ ఫార్ములా ఎగ్జామినేషన్, కేసుని ఒక పద్ధతి ప్రకారంగా ఎగ్జామిన్ చేయటం, న్యాయబద్ధంగా ఎగ్జామిన్ చేయటమే ఈ ట్రయల్ అన్నమాట. Verdict at the formula decision or finding of a judge or jury. The formula decision finding. ఒక ఫార్ములా ఒక నిత్యమైన ఒక పద్ధతి, ఒక కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకుంటాము, లేకపోతే జడ్జి కానీ లేకపోతే జ్యూరీ కానీ నిర్ణయం ఏమంటారంటే వెరిడిక్ట్ అంటారు. ఇవి లా వొకాబులరీస్. కొన్ని ఉన్నాయి, ఇంకా మిగతా చూద్దాం. ఇంకా ఇందులో కొన్ని ఉన్నాయి. అండ్ మనీ వొకాబులరీ ఉంది, ఇప్పుడు చూద్దాం. తర్వాత చూడండి, ఈ మనీ వొకాబులరీ. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఏటీఎం అంటే అబ్రివియేషన్ ఆటోమేటెడ్
టెల్లర్ మిషన్, దాన్ని ఏటీఎం అంటారు. బ్యాంక్ నోట్, బ్యాంక్ నోట్ అంటే ఈ పీస్ ఆఫ్ పేపర్ మనీ, ఈ పీస్ ఆఫ్ పేపర్ మనీని, పీస్ ఆఫ్ పేపర్తో కూడినటువంటి మనీని ఏంటంటే బ్యాంక్ నోట్ అంటారు. పేపర్స్ మనకు డబ్బుల రూపంలో కనిపిస్తాయి కదా, పేపర్ రూపంలో కనిపించే 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 2000 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, ఇవన్నీ కూడా ఏమంటారంటే బ్యాంక్ నోట్స్ అంటారు. వాటిలన్నింటినీ కూడా బ్యాంక్ నోట్స్ అని పిలుస్తారు. బిల్, ఏ బ్యాంక్ నోట్ ఆర్ ఏ పీస్ ఆఫ్ పేపర్ మనీ. బిల్ అంటే బ్యాంక్ నోట్ని బిల్ అంటారు. ఏంటి ఈ యొక్క మనీ వొకాబులరీలో ఇక్కడ బిల్ అంటే బ్యాంక్ నోట్ అని అర్థం. కానీ లేక ఈ పీస్ ఆఫ్ పేపర్ మనీ, ఈ పీస్ ఆఫ్ పేపర్ మనీ అనొచ్చు, లేక బ్యాంక్ నోట్ అని కూడా అనొచ్చు, బిల్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్, ఇల్లీగల్ ట్రాఫిక్ ఇన్ ఆఫీషియల్ కంట్రోల్ కమోడిటీస్ సచ్ యాజ్ ఫారిన్ కరెన్సీ. అంటే ఫారిన్ కరెన్సీ, ఇల్లీగల్గా ఉండేటువంటి ఫారిన్ కరెన్సీ ఏంటంటే ఏమంటారంటే దాన్ని ట్రాన్స్పోర్ట్, దాన్ని ట్రాఫిక్ అఫీషియల్గా కంట్రోల్ చేస్తే ద కమోడిటీస్ సచ్ యాజ్ ఫారిన్ కరెన్సీ. అంటే ఫారిన్ కరెన్సీ ఏదైనా దొంగచాటుగా వేరే దేశం నుండి ఫారిన్ కరెన్సీ తరలిస్తుంటే దాన్ని ఏమంటారంటే బ్లాక్ మార్కెట్ అంటారు. ఒక హవాలా మనీ అంటారు దాన్ని కూడా. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి కరెన్సీని ఇల్లీగల్గా వేరే దేశం తీసుకొస్తే దాన్ని ఏమంటారంటే దాన్ని బ్లాక్ మార్కెట్ అంటారు. క్యాష్ అని చెప్పి, క్యాష్, క్యాష్ అంటే కాయిన్స్ ఆర్ బ్యాంక్ నోట్స్. క్యాష్ అంటే కాయిన్స్ కానీ బ్యాంక్ నోట్స్ని కానీ క్యాష్ అంటారు. ఇవన్నీ బ్యాంక్ ఒక ప్లేస్. క్యాష్ కానీ బ్యాంక్ నోట్స్ని కానీ ఏమంటారంటే క్యాష్ అంటారు. క్యాషియర్, క్యాషియర్ పర్సన్ డీలింగ్ విత్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్ బ్యాంక్. క్యాషియర్ అంటే డబ్బు కట్టించుకోవటం, లేకపోతే డబ్బుని బ్యాంకులో ఇవ్వటం, బ్యాంకు ద్వారా డబ్బు ఇవ్వటం, లేకపోతే బ్యాంకు డబ్బు కట్టించుకోవటం విత్, అదే దాన్ని ఏమంటారంటే క్యాషియర్ అంటారు. ఎవరైతే డబ్బుని బ్యాంకు నుండి బయటకు ఇస్తారో దాన్ని వాటిని ఏమంటారంటే క్యాషియర్ అంటారు. డబ్బులు కట్టించుకోవచ్చు, లేకపోతే డబ్బులు బయటకు ఇవ్వచ్చు. అటువంటి వ్యక్తిని ఏమంటారంటే క్యాషియర్ అని పిలుస్తారు. కాయిన్, ఏ పీస్ ఆఫ్ మెటల్ మనీ. కాయిన్స్ ఉంటాయి, మనకి కాయిన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే పీస్ ఆఫ్ మెటల్ మనీ అంటారు. ఏమంటారంటే పీస్ ఆఫ్ మెటల్ మనీ అని పిలుస్తారు అన్నమాట ఈ కాయిన్. ఓకే, తర్వాత ఇంకా ఉన్నాయి మీనింగ్స్ చూద్దాం. తర్వాత చూడండి, కరెన్సీ, ద మనీ ఇన్ జనరల్ యూజ్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ ఎనీ కంట్రీ. కరెన్సీ అంటే జనరల్గా మనీ ఏ కంట్రీలోనే సరే సర్క్యులేట్ అవుతుంటుంది, అంటే చెల్లుబాటు అవుతుంటుంది. ఏ దేశంలో ఉన్నటువంటి మనీ అయినప్పుడు కూడా చెల్లుబాటు అయ్యే మనీని, అది సర్క్యులేషన్ అయ్యే మనీని కరెన్సీ అంటారు. అందుకనే ద మనీ ఇన్ జనరల్ యూజ్ ఆర్ సర్క్యులేషన్ ఇన్ ఎనీ కంట్రీ. ఆ మనీ అనేది ఎక్కడైనా సరే చెల్లుబాటుగా ఉంటే దాన్ని ఏమంటారంటే కరెన్సీ అంటారు, చెల్లుబాటుగా ఉన్న మనీ. తర్వాత డెట్, మనీ ఎక్సెట్రా ఓన్డ్ వన్ పర్సన్ టు అనదర్. డెట్ అంటే అప్పు ఇవ్వటం అనమాట. డెట్ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి అప్పిచ్చేదాన్ని ఏమంటారంటే డెట్ అంటారు. మనీ ఓన్డ్ వన్ పర్సన్ టు అనదర్. ఎవరైతే డబ్బు వేరే వాళ్ళకి అప్పిస్తారో దాన్ని ఏమంటారు డెట్ అంటారు. ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ రేట్, ద రేట్ ఎట్ విచ్ వన్ కరెన్సీ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ అనదర్. ఎక్స్చేంజ్ రేట్ అంటే ద రేట్ అట్ విచ్ వన్ కరెన్సీ కెన్ బి ఎక్స్చేంజ్డ్. ఆ కరెన్సీ ఎక్స్చేంజ్డ్ మారుతూ ఉంటే, ఒక చోట నుంచి ఇంకో చోటకి అనదర్కి మారుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. ద రేట్ అంటే కరెన్సీకి ఉన్న రేట్ని, ద రేట్ అట్ విచ్ వన్ కరెన్సీ కెన్ బి ఎక్స్చేంజ్డ్. అది మారినట్లయితే, ఒక చోట నుంచి ఇంకో చోటకి మారినట్లు దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఫారిన్ ఎక్స్చేంజ్, ద కరెన్సీ ఆఫ్ ది అదర్ కంట్రీస్. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే అదర్ కంట్రీస్ కరెన్సీని ఏంటంటే ఫారిన్
ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ద కరెన్సీ ఆఫ్ అదర్ కంట్రీస్. అదర్ కంట్రీస్ యొక్క కరెన్సీని ఏమని పిలుస్తారు? ఫారిన్ ఎక్స్చేంజ్ అంట. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే అదర్ కంట్రీ కరెన్సీ అంట. హార్డ్ కరెన్సీ, కరెన్సీ దట్ విల్ probably నాట్ ఫాల్ ఇన్ వాల్యూ అండ్ ఈజ్ రెడీలీ యాక్సెప్టెడ్. అంటే ఈ యొక్క కరెన్సీ, ఈ మనీ సాధారణంగా దాని యొక్క విలువ పడకుండా, దాని వాల్యూ పడకుండా అది యాక్సెప్టబుల్గా ఉంటే, అది అంగీకారయోగ్యంగా ఉంటే దాన్ని ఏమంటారంటే హార్డ్ కరెన్సీ అంటారు. అది ఆ కరెన్సీ ఎలా ఉండాలి? దాని వాల్యూ పడకూడదు, అంతేకాకుండా అది ఆమోదయోగ్యంగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే హార్డ్ కరెన్సీ అంటారు. తర్వాత ఇన్వెస్ట్ అంటే టు పుట్ మనీ ఫర్ ప్రాఫిట్ ఇన్ ఏ బిజినెస్. అంటే ఇన్వెస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కంపెనీలో కానీ, లేకపోతే ఒక బిజినెస్లో కానీ, లేకపోతే ఒక ల్యాండ్ మీద కానీ మనం డబ్బులు పెడితే దాన్ని ఏమంటారంటే ఇన్వెస్ట్ అంటారు. పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఆ పెట్టుబడి బిజినెస్లో కానీ, తర్వాత భూముల మీద కానీ మనం పెడితే దాన్ని ఏమంటారంటే దాన్ని ఇన్వెస్ట్ అని పిలుస్తారు. దాన్ని పెట్టుబడి ఇన్వెస్ట్ అని పిలుస్తారు అనమాట. తర్వాత కొన్ని చూద్దాం. తర్వాత లీగల్ టెండర్ అంటే కరెన్సీ దట్ కెనాట్ లీగల్ బీ రిఫ్యూజ్డ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఎ డెట్. అంటే లీగల్ టెండర్ అంటే కరెన్సీని దట్ కాంట్ బి లీగల్, దట్ కెనాట్ లీగల్ బీ రిఫ్యూజ్డ్. లీగల్గా రిఫ్యూజ్ చేయటం, నిరాకరించడం కాకుండా పేమెంట్ చేయటమే డెట్ అంటారు. తర్వాత పెట్టి క్యాష్. ఈ పెట్టి క్యాష్ చూస్తే ఈ క్యాష్ ఫండ్ ఫర్ స్మాల్ ఎవ్రీడే ఎక్స్పెన్స్. పెట్టి క్యాష్ అంటే ఈ క్యాష్ ఫండ్ ఫర్ స్మాల్ ఫండ్ అనమాట, చిన్న మొత్తంలో అమౌంట్ అనమాట. అది ఎవ్రీడే ఎక్స్పెన్స్కి ఉపయోగపడేది, ప్రతిరోజు ఎక్స్పెన్స్కి ఉపయోగపడేదాన్ని స్మాల్ ఫండ్ అని ఏమంటారంటే పెట్టి క్యాష్ అంటే. దాన్ని ఏమంటారు? పెట్టి క్యాష్ అంటే చిన్నగా స్మాల్ అమౌంట్ అనమాట చెప్పాలంటే. క్యాష్ ఫండ్ ఫర్ స్మాల్, దాన్ని ఏమంటారంటే పెట్టి క్యాష్ అంటే. క్యాష్ ఫండ్ ఫర్ స్మాల్ ఎవ్రీడే ఎక్స్పెన్స్. తర్వాత సాఫ్ట్ కరెన్సీ దట్ విల్ probably fall in value and is not readily accepted. అంటే ఈ యొక్క సాఫ్ట్ కరెన్సీ అంటే కరెన్సీ ఈ యొక్క అమౌంట్, డబ్బు, ధనం విల్ probably fall in value, సాధారణంగా దాని వాల్యూ విలువ పడకుండా ఉండి ఆ డబ్బు ఈజ్ నాట్ రెడీలీ యాక్సెప్టెడ్. అంటే దాని ఒక కరెన్సీ యొక్క వాల్యూ పడకుండా ఉండి తర్వాత అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేనటువంటి దాన్ని ఏమంటారంటే సాఫ్ట్ కరెన్సీ అంటారు. అదే దాన్ని అనుమతించడానికి వీలుగా ఉండదు, కానీ దాని వాల్యూ పడుతుంది, కానీ అనుమతించరు, తొందరగా దాన్ని అనుమతించరు. దాన్ని ఏమంటారంటే సాఫ్ట్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ యూజువల్లీ కమర్షియల్ సంబంధించి. ట్రాన్సాక్షన్ అంటే కమర్షియల్ సంబంధించి, వ్యాపారానికి సంబంధించింది అనమాట. అందుకు ఎక్స్చేంజ్, ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్, మార్చడం అన్నమాట. లేకపోతే ఏ డీల్, ఎక్స్చేంజ్ ఆర్ డీల్, మార్చడం కానీ, లేకపోతే ఒక డీల్ వ్యవహరించడం కానీ. ఇవి యొక్క మనీ వొకాబులరీ సంబంధించి. లీగల్ టెండర్ కరెన్సీ దట్ కాంట్ లీగల్ బి refused in payment in a debit. Petty cash fund for small everyday expense. Soft currency that will probably fall in value and is not readily accepted. Transaction and usually commercial and exchange or a deal. ఇవి మనకి బిజినెస్ అంటే మనీ వొకాబులరీ సంబంధించిన మీనింగ్స్ అన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం. ఏమున్నాయో చూద్దాం, వాటిని కూడా మనం తెలుసుకుందాం. తర్వాత చూడండి,
సెల్లింగ్ వొకబ్యులరీ, సెల్లింగ్ చూసినట్లయితే బయ్యర్ అని ఎవరినంటారు? ఎనీ పర్సన్ హూ బైస్ ఎనీథింగ్. అతనికి కావాల్సిన వస్తువు, ఏ వ్యక్తి అయినా సరే అతనికి కావాల్సిన వస్తువు కొనుక్కుంటే ఆ కొనుక్కున్న వ్యక్తిని ఏమంటారంటే బయ్యర్ అంటారు. బయ్యర్ అంటే పర్సన్ హూ బైస్ ఎనీథింగ్, ఏదైనా కొనుక్కున్న వ్యక్తి, ఏ వస్తువు అని అతను నచ్చిన వస్తువు కొనుక్కున్న వ్యక్తిని ఏమంటారంటే బయ్యర్ అంటారు. ఏమంటారు? బయ్యర్ అంటారు. అలాగే క్లయింట్, క్లయింట్ ఏ పర్సన్ హూ బైస్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ లాయర్. లాయర్ ద్వారాగా సర్వీస్ పొందే వ్యక్తిని ఏమంటారంటే క్లయింట్. ఏ పర్సన్ హూ బైస్ సర్వీసెస్ ఫ్రమ్ ఎ లాయర్ అంటే లాయర్ ద్వారాగా ఎవరైతే సర్వీసెస్ లేదా వస్తువులు కొనుక్కుంటారో పర్సన్ వాళ్ళు ఏమంటారు? క్లయింట్ అంటారు. క్లయింట్ అని పిలుస్తారు. తర్వాత క్లోజ్, క్లోజ్ క్లోజ్ అట్ టు ఫైనలైజ్ ఏ డీల్ ఆర్ సేల్. ఏదైనా ఒక డీల్ ఫైనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఇది ఫైనలైజ్ చేయాలి డీల్, ఒక వ్యవహారం కానీ లేకపోతే సేల్ కానీ, అమ్మటం కానీ లేకపోతే డీల్ కానీ వ్యవహారం కానీ దాన్ని ఫైనలైజ్ చేయటం వల్ల దాన్ని ఏమంటారంటే క్లోజ్ అంటారు. అది అమ్మకం అయిపోవచ్చు, అమ్మటం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో డీల్ చేయటం కావచ్చు. దాన్ని ఏమంటారంటే ఫైనలైజ్ అంటారు. ఫైనలైజ్, టు ఫైనలైజ్ అని అనిపిస్తారు. తర్వాత కోల్డ్ కాల్, కోల్డ్ కాల్ అంటారు. టు టెలిఫోన్ ఏ పర్ఫెక్ట్ ఫర్ ప్రాస్పెక్ట్ వితౌట్ ప్రీవియస్ కాంటాక్ట్. కోల్డ్ కాల్, కోల్డ్ కాల్ అంటే టు టెలిఫోన్ ఏ ప్రాస్పెక్ట్ వితౌట్ ప్రీవియస్ కాంటాక్ట్. అంటే ఇంతకు ముందు కాంటాక్ట్ లేకుండా టెలిఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం, అంటే కాంటాక్ట్ లేకుండానే ప్రాస్పెక్ట్ లేకుండా టెలిఫోన్ ద్వారా ప్రీవియస్ కాంటాక్ట్ మాట్లాడదానే కోల్డ్ కాల్ అంటారు. కస్టమర్ ఏ పర్సన్ హూ బైస్ ఏ గూడ్స్ ఆర్ సర్వీస్. కస్టమర్ అంటే ఏంటంటే ఎవరైతే ఏ పర్సన్, ఏ వ్యక్తి అయితే కొంటాడో గూడ్స్ని, బై గూడ్స్ లేకపోతే సర్వీస్ని పొందుతాడో ఆ గూడ్స్ని కానీ సర్వీస్ని కానీ పొందే వ్యక్తిని ఏమంటారంటే, పొందే వ్యక్తిని ఏంటంటే కస్టమర్ అంటారు. పొందే వ్యక్తిని ఏమంటారు? కస్టమర్ అని పిలుస్తారు. కస్టమర్. డీల్, డీల్ అంటే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. డీల్ అంటే ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్. బిజినెస్ పరంగా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షన్ అంటే ఒక చోట మార్చడం, ట్రాన్సాక్షన్ డబ్బును మార్చడం, డీల్. లేకపోతే ఏదైనా వస్తువులు మార్చేదాన్ని ఏమంటారంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు? బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు. సెల్లింగ్లో బయ్యర్ అంటే, బయ్యర్ అంటే ఎనీ పర్సన్ హూ బైస్ ఎనీథింగ్. అలాగే క్లయింట్ అంటే పర్సన్ హూ బైస్ సర్వీసెస్ ఫ్రమ్ లాయర్. అండ్ క్లోజ్ టు ఫైనలైజ్ డీల్ ఆర్ సేల్, టు ఫైనలైజ్ డీల్ ఆర్ సేల్. కోల్డ్ కాల్ టు టెలిఫోన్ ప్రాస్పెక్ట్ ఏ ప్రాస్పెక్ట్ వితౌట్ ప్రీవియస్ కాంటాక్ట్. తర్వాత కస్టమర్ ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, వాళ్ళని కస్టమర్ అని పిలుస్తారు. అలాగే డీల్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏమంటారంటే డీల్ అంటారు. బిజినెస్ ట్రాన్సాక్షన్ని డీల్ అని పిలుస్తారు. తర్వాత చూడండి ఇందులోనే తర్వాత డిస్కౌంట్ అని. డిస్కౌంట్ అంటే రిడక్షన్ ఇన్ ద ప్రైస్. డిస్కౌంట్ అంటే ఇచ్చే ధరలో తగ్గించి ఇవ్వడం అన్నమాట. ఇచ్చే ధరలో తగ్గించి ఇవ్వడాన్ని ఏమంటారంటే రిడక్షన్ అంటారు. తగ్గించేదాన్ని డిస్కౌంట్ అంటారు. ఏదైనా ఒక వస్తువు మనం కొన్నట్లయితే దాని మీద డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఉన్న రేటు మీద పర్సంటేజ్ కట్టి ఉన్న రేటుని తగ్గించి మనకి అమౌంట్ తిరిగి ఇస్తాం అన్నమాట వస్తువు. డిస్కౌంట్ అంటారు. ఇన్ బుల్క్ అంటే ఇన్ లార్జ్ క్వాంటిటీ, పెద్ద మొత్తంలో ఉండే క్వాంటిటీ, దాన్ని ఏమంటారంటే ఇన్ బుల్క్ అంటారు. నాణ్యత అన్నమాట క్వాంటిటీ. క్వాంటిటీ అంటే సొమ్ము పెద్దదన్నమాట. అలాగే ఓవర్కమ్ టు షో అన్ అబ్జెక్షన్ ఇన్ వాల్యూ. ఇంటెంట్ ఓవర్కమ్ అంటే ఏంటంటే టు షో అన్ అబ్జెక్షన్ ఈజ్ వాల్యూడ్. అబ్జెక్షన్ లేకుండా అది విలువగా ఉన్నటువంటిది అయితే దాన్ని ఏమంటారంటే ఓవర్కమ్ అంటారు అనమాట. ఓవర్కమ్ అంటే ఇవి మనకి వీటితో ఈ రోజుతో మనకి ఏమంటే ఈ వొకాబులరీ అని తర్వాత నెక్స్ట్ లెసన్లో ఏమన్నది చూసి మనం నెక్స్ట్ లెసన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.